ఫస్ట్ టైం నేను ఈ టాపిక్ పైన వీడియోలో మాట్లాడుతున్నాను. అదేంటంటే మెన్స్ట్రువల్స్ టైం అప్పుడు మనం ఎలా ఉండాలి అండ్ ఆ టైంలో మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనే దాని గురించి అండ్ నేనేం చేస్తాను అనేసి. సో చాలామంది లేడీస్ ఇప్పటికీ కూడా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఎవరినైనా అడగాలన్నా లేకపోతే వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వరకు కూడా నేను కూడా అలానే ఉండే. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇది ఒక కామన్ అండ్ న్యాచురల్ థింగ్ అని మనం మైండ్లో సెట్ చేసుకోవాలి. అండ్ పీరియడ్స్ కంటే ముందు కూడా చాలా మూడ్ స్వింగ్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి. అండ్ దట్టు ఆ టైంలో 1-2-3 డేస్లోనైతే చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. అబ్డామినల్ పెయిన్ స్టార్ట్ అవుతుంది, యాక్ని స్టార్ట్ అవుతుంది. నాకైతే ఓవర్ నైట్లోనే 2 పింపుల్స్ వచ్చేసాయి. లోయర్ బ్యాక్ పెయిన్ ఉంటుంది, హెడేక్ ఉంటుంది. ఇంట్లో చేసేవాళ్ళు ఉంటే ప్రాబ్లం లేదు, బట్ మనమే చేసుకోవాలంటే మాత్రం కొంచెం ఓపిక తెచ్చుకొని అన్నీ చేసుకోవాల్సిందే. సో నేనైతే మరీ పీక్ స్టేజ్లో ఉంటే మాత్రమే టాబ్లెట్స్కి వెళ్తాను. అది కూడా మెఫ్తాల్, చాలా మందికి తెలిసే ఉంటుంది. నాకు ఆఫ్టర్ డెలివరీ తర్వాతనైతే ఆల్మోస్ట్ 50% స్టమక్ పెయిన్ అయితే తగ్గింది. సో నేనైతే ఈ టైంలో ఏం చేస్తానంటే లైక్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటాను. కర్డ్ తింటే స్మెల్ వస్తుందని అంటారు, బట్ బటర్ మిల్క్ అయితే తాగండి. అండ్ ఇట్లా పెయిన్ ఎక్కువగా వచ్చిన టైంలో మనకి కాళ్ళకి మధ్యలో పిల్లో పెట్టుకొని పడుకోండి, అట్లీస్ట్ రిలాక్స్ ఉంటుంది అనమాట. అండ్ దట్టు సమ్మర్లోనైతే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ తినండి. మరీ పెయిన్ ఎక్కువగా ఉంటే వామ్ వాటర్లో జింజర్ అండ్ హనీ మిక్స్ చేసుకొని తాగండి, చాలా రిలీఫ్గా ఉంటుంది. అండ్ డార్క్ చాక్లెట్స్ కూడా ట్రై చేయండి, బనానా ట్రై చేయండి. సో ఇంకా ఇలాంటివి ఏమైనా టిప్స్ కావాలంటే కమెంట్ చేయండి. డూ ఫాలో.